భగవద్గీత జ్ఞానకర్మ సన్యాసయోగం అధ్యాయం 4 శ్లోకం 28 శ్లోకం ద్రవ్యయజ్ఞాస్తపో యజ్ఞ యోగయజ్ఞాస్తథా పరే స్వాధ్యాయ జ్ఞానయజ్ఞాశ్చ యతయః సంసితవ్రతాః అనువాదం మరికొంతమంది ద్రవ్యదానం ద్వారా యజ్ఞం చేస్తారు, మరికొందరు తపస్సుతో యజ్ఞం చేస్తారు, మరికొందరు యోగ సాధనతో యజ్ఞం చేస్తారు, మరికొందరు స్వాధ్యాయం వేద అధ్యయనం మరియు జ్ఞానంతో యజ్ఞం చేస్తారు. వీరందరూ కఠినమైన వ్రతాలను పాటించే యతులే. వివరణ: కృష్ణుడు ఇక్కడ యజ్ఞానికి అనేక రూపాలను చెబుతున్నారు. ద్రవ్యదానం చేసేవారు తమ సంపదను సమాజానికి అర్పిస్తారు. తపస్సు చేసేవారు తమ శరీరం మనసును నియంత్రించి యజ్ఞం చేస్తారు. యోగ సాధన చేసేవారు ఆత్మ నియంత్రణతో యజ్ఞం చేస్తారు. స్వాధ్యాయం జ్ఞానం ద్వారా సాధన చేసేవారు జ్ఞానయజ్ఞం చేస్తారు. అంటే ఎవరి స్వభావం శక్తి ప్రకారం వారు యజ్ఞాన్ని ఆచరిస్తారు. తాత్విక సందేశం: ఆధ్యాత్మిక మార్గం ఒక్కటే కాదు, అనేక మార్గాలున్నాయి. దానం, తపస్సు, యోగం, జ్ఞానం ఇవన్నీ సమానమైన ఆధ్యాత్మిక యజ్ఞ రూపాలే. మనకు అనుకూలమైన మార్గాన్ని ఎంచుకుని దానిలో స్థిరంగా ఉండడం ముఖ్యం. ఉదాహరణ: ఒకరు తన సంపదలో భాగం పేదలకు దానం చేస్తారు, ఇంకొకరు కఠిన తపస్సు చేసి జీవనాన్ని నియంత్రిస్తారు, ఇంకొకరు యోగాభ్యాసం చేసి మనస్సును శాంతపరుస్తారు, మరొకరు వేదాలు శాస్త్రాలు అధ్యయనం చేసి జ్ఞానంలో మునుగుతారు. ఈ నలుగురు వేర్వేరు అయినప్పటికీ వారి గమ్యం ఒకటే, ఆధ్యాత్మిక సాధన. ఎండ్ నోట్: యజ్ఞానికి అనేక రూపాలున్నాయి, కానీ లక్ష్యం ఒక్కటే, ఆత్మ సాధన మరియు దివ్య జ్యోతిని చేరుకోవడం. ఓం శాంతి శాంతి శాంతి. లైక్ చేయండి. ఈ తాత్విక సందేశాన్ని మీ మిత్రులతో షేర్ చేసుకోండి. తదుపరి శ్లోకానికి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు. జై శ్రీ కృష్ణ.